మన ప్రమేయం లేకుండా జరగడమే ప్రమాదం. మన ప్రమేయంతో సృష్టించే ప్రమాదమే స్పాట్. రే రారా. నువ్వేరా రారా. నీ పేరేంట్రా? అన్నా భార్గవ్ అన్న. ఎరా భయపడుతున్నాను. రే ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడరా. నువ్వు దారా కూర్చో. నువ్వు రారా ఇటు కూర్చో. ఏరా బాధపడుతున్నావు? లాస్ట్ ఇయర్ మాకేమైనా వచ్చా ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా. సీనియర్లతో బాగుండరా, వాళ్ళు మంచి వాళ్ళు ఏమనరు. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగిందిరా. రే ఎంతసేపు మాట్లాడుతూ రారా బాబు. రే బోర్ కొడుతుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ జూనియర్లు పోతున్నారు, పిల్లతా ఉండరా. రే రండిరా ఇటు. ఇటు రారా. ఏంరా టిప్ టాప్ గా రెడీ అయ్యావు బాగా. అదేం లేదన్నా ఊరికే వేసుకున్నా. తక్తి ముందు తీయరా, ముందు కథలు పడుతున్నావు. నీ పేరేంట్రా? సాయి అభిషేక్ అన్న. సాయి అభిషేక. ముందు వెనక ట్యాగ్ లైన్ ఏం లేవు. నీ పేరు? సాయి అన్న. నీదిరా? ఏక్నాథ్ అన్న. రే నువ్వు కవిత చెప్పురా. కవిత అన్న, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, కానీ మర్చిపోవాల్సిన రోజు. మర్చిపోదాం అనుకున్న మరపురాని ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేదు. రే వర్స్ట్ గా చెప్పావు. అసలు ఏం చెప్పావు నీకన్నా అర్థమైందా? పనికే తెలుసు పాన్స్పోర్ట్. రే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఒళ్ళు ఎట్టుంది? ఏందిరా వాడి గురించి ఏమనుకుంటున్నాడు వాడు? రే నువ్వు డాన్స్ చేయరా. నేను డాన్స్ చేయడానికి వరుణ్ ధావన్ ఫ్యాన్ కాదు, శిఖర్ ధావన్ ఫ్యాన్. ఇక్కడ డాన్స్ చేయి. రే ఏంటి నువ్వు? రే ఏంట్రా నీకు సీనియర్తో మాట్లాడే పద్ధతి తెలీదా? నాకు పద్ధతి తెలియదు, నేను ఇలానే మాట్లాడుతున్నా. నన్నే కొడతావురా నువ్వు? నీకు ఈ రోజే లాస్ట్ రోజు, నిన్ను చంపేస్తారా రే. నువ్వేంటే నన్ను చంపేది? నేనే నిన్ను చంపేస్తా. రే నెక్స్ట్ వాడు డాబాలో దొరుకుతాడు. మన వాళ్ళందరికీ చెప్పి కొట్టించేద్దాం. 3 నెలలు బెడ్ పై నుంచి లేకూడదు. అవునరా కొట్టించేద్దాం, లేకపోతే వాడు సీనియర్తో పెట్టుకుంటాడా. వాణ్ణి కొట్టడం కాదురా, చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా సీరియస్ గా వాణ్ణి చంపేద్దాం. మన స్వార్థం కోసం మనిషిని చంపడం తప్పు కదరా. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా నమ్మకం నష్టాన్ని, స్వార్థం సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ ఎలా రా, దొరికిపోతాం కదా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, తర్వాత చెప్తా. అందరు దాన్ని ఆత్మహత్య అనుకుంటున్నారా, కానీ అది హత్య. అనవసరంగా వాళ్ళ వల్ల చనిపోయాడు కదరా, వాని మీద ప్రతీకారం తీసుకుంటాం. అయితే ఏం చేస్తావురా? నువ్వు కూడా చంపేస్తావా వాళ్ళని? చంపడం కాదురా, వాళ్ళ జీవితాన్ని నాశనం చేద్దాం. ఏం చేస్తావురా ఇప్పుడు? వాళ్ళ జీవితంలో ఏం సాధించాలనుకున్నారో అన్నింటినీ చెడగొడదాం.
వాళ్ళలో ఒక్కొక్కరికి స్పాట్ పెడదాం రా. వాడు పవన్ ఉన్నాడు కదరా, వాడు ఏదో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడంట. వాడు కరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి రెజ్యూమే డిలీట్ చేయడము అదేదో ఒకటి చేసి ఇంటర్వ్యూ పోనీకుండా చేద్దాం. వాడి సంగతి ఓకే, మిగతా వాళ్ళ సంగతి ఏంట్రా? మిగతా వాళ్ళ గురించి కనుక్కోవాలరా, నాకు సరిగ్గా తెలియదు. వాడు దామోదరు క్రాంతి గురించి కనుక్కోవాలి. దామోదర్ గురించి అయితే నాకు తెలుసురా, వాడు ఏదో ఫ్లాట్ కొనాలని వాళ్ళ నాన్న 10 లక్షలు అడిగాడు. వాళ్ళ నాన్న రేపో ఎల్లుండి వాడు అకౌంట్లోకి వేస్తాడంట. అయితే మన ఫస్ట్ టార్గెట్ దామోదర్ రా. నేనేం చేస్తానంటే వాడు రూమ్లో లేని టైంలో వెళ్ళి వాడిని ల్యాప్టాప్లో కీ లాగర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను. తర్వాత వాడు ఏం టైప్ చేసినా ఇంక్లూడింగ్ పాస్వర్డ్స్ మనకు వచ్చేస్తాయి మెయిల్కి. తర్వాత ఆ పాస్వర్డ్ యూజ్ చేసి మనం మన అకౌంట్ నుంచి ఆ మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం. దామోదర్ సంగతి ఓకేరా, అయితే క్రాంతి సంగతి ఏంది? వాడి గురించి ఏమైనా తెలుసా? వాడు ఏదో చెస్ ప్లేయర్ అంట. నెక్స్ట్ వీక్ ఢిల్లీలో టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, దానికి మన స్టేట్ తరఫున పార్టిసిపేట్ చేస్తాడంట. ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలనురా, కానీ ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకురా? నాకు భయం రా. సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వరా, ప్లాన్ నేను చూసుకుంటాను. సరే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలనురా. అయితే ఇంక నుంచి నా పని ఒక్కొక్క డీటెయిల్స్ కనుక్కొని స్పాట్ పెట్టడం. హలో, నాన్న చెప్పు. నేను చెక్ చేసుకొని నీకు తర్వాత ఫోన్ చేస్తాలే, బాయ్. హలో నాన్న, హలో నాన్న డబ్బులు వచ్చాయి. హలో హలో నాన్న మనీ పడ్డాయి. హలో ఒక్క నిమిషం ఉండు నాన్న, ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, బయటకు వచ్చి మాట్లాడు. అభిషేక్ లేరా? రే దామోదర్ని చంపేశారా? దామోదర్ని చంపేశారా? ఎప్పుడు రా? ఇందాకే. ఎవరు? తెలీదురా, ఎవరో చంపేశారు. చూద్దాం రా. వద్దురా, పోలీసులు ఉన్నారు. పోలీసులా? ఎలా చంపేశారా? కత్తితో పొడి చంపేశారా? బా కంగ్రాట్స్ రా క్రాంతి, మన స్టేట్ అండ్ సబ్ టెన్ ఇద్దరిలో నువ్వు ఉన్నావంట. థ్యాంక్స్ రా. సరే ఇంకేమైతే ఆల్ ది బెస్ట్. మ్యాచ్ అయిపోయాక ఫోన్ చేయి. సరే జాగ్రత్త రా, మన దామోదర్ని కూడా ఇలాంటి టైంలోనే చంపేశారు. అదేదో కోఇన్సిడెన్స్ రా, దాన్ని పట్టుకుని ఇప్పుడు నా మూడ్ అంతా స్పాయిల్ చేయదు. సరే బాయ్ రా.
అసలు ఈ హత్యలు ఎవరు చేస్తుంటారు? నా ప్లాన్కి హత్యలకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇక్కడ కనెక్షన్ లేకపోతే కరెక్ట్ నేను ప్లాన్ చేసిన టైంలోనే ఎలా జరుగుతుంది? నేను చేస్తున్నానని తెలిసిన ఏకైక వ్యక్తి ఏకనాథ్. వాడేమైనా చేస్తున్నాడా? కనుక్కోవాలి. ఎరా మనిషివేనా నువ్వు? ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరిని చంపుతావా? చెప్పింది ఏంటి, చేసేది ఏంటి? ఇదేనా నువ్వు చేయాలనుకుంది? ఏంట్రా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? బాగుపడవురా నువ్వు అసలు. వీడేంటి ఇలా షాక్ ఇచ్చాడు? నిజంగానే ఏ సంబంధం లేదా? వాడు ఎవడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ అటాక్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. హలో మా ఇంటర్వ్యూ ఉంది ఈరోజు. వెళ్తున్నా ఇప్పుడే. సరే మా, రేపు మాడతా నీతో. బాయ్, ఉంటా. మరి నువ్వా? అసలు ఎవడరా నువ్వు? మా అన్న చనిపోయిన తర్వాత నేను వాడి వస్తువులు తీసుకెళ్ళడానికి వాడి రూమ్కి వెళ్ళాను. విషయం తాగి పడేస్తే ఆ డ్రాప్స్ ర్యాండమ్గా ఉండాలి కానీ అలా స్ట్రైట్గా ఉండడం గమనించా. దాంతో వాడిని ఆత్మహత్య కాదని అర్థమైంది. పగ తీసుకోవడానికి ఈ కాలేజ్కి వచ్చా. అర్జెంట్ రూమ్కి రమ్మన్నావు. పైపు మనం దీంట్లో పోసి మనం చంపాలి. ఇదే మన ప్లాన్. ఇంకా అది కదరా, దొరికిపోం కదా, దొరికిపోండి. మనం చూసుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం అంతే.
ఎందుకు నా ఆపుతున్నావు? నేను చంపాల్సిన ఇంకోడు ఉన్నాడు. ఎందుకురా పగ ప్రతీకారం? నీకు అన్న అయితే నాకు ఫ్రెండ్ రా, నాకు లేవా పగల ప్రతీకారాలు? ప్రజా ప్రతీకారం పెంచుకోవడమే కాదు, అది ఎలా తీర్చుకోవాలో కూడా తెలియదు. పగ ప్రతీకారం తీర్చుకోవడమే కాదురా, తీర్చుకునే పద్ధతి కూడా తెలియాలి. మనుషులు చంపే హక్కు మనకు లేదురా, అట్లా చంపితే వాళ్ళకి మనకు తేడా అని చెప్పు.